హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ లాట్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే రగడా చాట్. తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. ముందుగా బఠానీలు బంగాళదుంపలు ఉడికించుకోవాలి. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బఠానీ, బంగాళదుంప, కొత్తిమీర, నిమ్మకాయ, ఆయిల్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినది ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగినదా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమోటా బాగా మగ్గిపోవాలి. ఆనియన్, టమోటా అంతా బాగా వేగిపోవాలి. ఇందాక మనం ఉడికించుకున్న బఠానీ, బంగాళదుంప కూడా వేసేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము. చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాము. ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాము ఒకసారి అంతా. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా పోసుకొని బాగా కలబెట్టుకుందాం. ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా కూడా వేసేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. మనం ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరాకు, కొంచెం కారపూస, కొంచెం నిమ్మకాయ ఫైనల్ మన రగడ చాట్ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.